కూర్చోవాలి, అందరూ కూర్చోవాలమ్మా. మహాశక్తి మహిళలందరూ కూడా కూర్చోవాలి. ఇటుపక్క కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులు అందరూ కూడా కూర్చోవాలి. ఈ రోజు విజయనగరంలో జరుగుతున్న శంకారావం కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందు కొనసాగాల్సిందిగా విజయనగరం నియోజకవర్గ బాధ్యులు, విజయనగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అతిథి గజపతి రాజు గారిని కోరటం జరుగుతూ ఉంది. మీ అందరూ చప్పట్లతో స్వాగతించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, పాలిట్ బ్యూరో సభ్యులు పుష్పాటి అశోక్ గజపతి రాజు గారికి, పార్లమెంటరీ ప్రెసిడెంట్ శ్రీ కిమిడి నాగార్జున గారికి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాలవలస యశస్విని గారికి, అలాగే తెలుగుదేశం వేదికను అలంకరించిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈరోజు విజయనగరంలో నారా లోకేష్ గారు శంకారావం సభ మొదలు పెడుతున్నాము. అయితే మనం చూస్తుంటే మనం వినిపించట్లేదంట. అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం శంకారావం సభకి అందరం కలిసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఉన్నాము. అయితే ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందరూ సైలెంట్ అవుతే మనం అందరం కొన్ని విషయాలు మనం మాట్లాడవచ్చు. అలాగే చూస్తుంటే మన విజయనగరంలో మనం ఎన్నో నీళ్లు కోసం ఎన్నో వాటర్ ప్రాజెక్టులు మనం చేశాం. 1996లో మన తెలుగుదేశం ప్రభుత్వంలో ముషిడిపల్లి వద్ద గడిగడ్డ దగ్గర 3 ఊటబావులు తవ్వి ఆ నీళ్లు మన విజయనగరం ప్రజలకే వస్తుంది. అలాగే చూస్తుంటే 2017లో మనం మళ్ళీ చంపావతి నది దగ్గర మళ్ళీ 3 ఆల్రెడీ ఉన్న ఊటబావులు కాక మళ్ళీ 3 ఊటబావులు తవ్వి ఆ నీళ్లు కూడా విజయనగరం ప్రజలకు వస్తుంది. అలాగే చూస్తుంటే 2017లో మనం నదుల అనుసంధానం భాగంగా తోటపల్లి నుంచి గడిగడ్డ టు చంపావతి అనేది నదుల అనుసంధానం చేసి ఇంత మంచి ప్రాజెక్ట్ చేశాం మనం. అయితే చూస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మనం కొత్త ప్రాజెక్టులు చేశాం. అలాగే రిపేర్లు భాగంగా నాన్నగారు 1978లో మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని పైప్ లైన్స్ మార్చి విజయనగరంని దఫాలుగా మార్చి విజయనగరంలో ఎంతో అభివృద్ధి చేశాం. అయితే మనం చూస్తుంటే మనం కొత్త ప్రాజెక్టులు చేశాం, రిపేర్స్ చేశాం, మెయింటెనెన్స్ చూసాం. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఏమి చేయలేదనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే చూస్తుంటే రోడ్స్ దగ్గరికి వస్తే మనం 12 రోడ్లు ప్రతిపాదించాం. డబుల్ లేన్ రోడ్స్, సెంట్రల్ లైటింగ్ తో పాటు ఈ రోడ్లు కూడా మనం 12 రోడ్లు ప్రతిపాదించి 8 పూర్తి చేశాం. 5 సంవత్సరాల్లో వీళ్ళు 4 రోడ్స్ కూడా వాళ్ళు పూర్తి చేయలేకపోయారు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే మనం సంతకాల వంతెన కానివ్వండి, అలాగే మనం రైల్వే అండర్ బ్రిడ్జెస్, ఓవర్ బ్రిడ్జెస్, అలాగే మనం గాజులరేగా రైల్వే అండర్ బ్రిడ్జ్, బీసీ కాలనీలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఇటువంటి అన్ని చేశాం. అలాగే మనం భోగాపురం ఎయిర్పోర్ట్ కి వస్తే అన్ని పర్మిషన్స్ తో సహా భోగాపురం ఎయిర్పోర్ట్ ని కట్టడానికి సిద్ధం మనం చేశాం. అలాగే మనం అదే సమయంలో పర్మిషన్స్ వచ్చిన గోవాలో మోపా ఎయిర్పోర్ట్ ని కూడా వాళ్ళు అక్కడ పూర్తి చేశారు. మనం ఇది ఏమాత్రం ముందుకు తీసుకువెళ్ళలేదనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే చూస్తుంటే మనం ఒక స్పోర్ట్స్ స్కూల్ విజీ స్టేడియంలో తెచ్చాం. ఈ స్పోర్ట్స్ స్కూల్ ని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు పంపించేశారనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మహారాజా హాస్పిటల్ దగ్గరికి వస్తే నందమూరి తారక రామారావు గారే మహారాజా హాస్పిటల్ ఓపెన్ చేసి మొట్టమొదటిగా 50 పడకలు హాస్పిటల్ గా చేశారు. ఆ తర్వాత అది 300 బెడ్స్ హాస్పిటల్ చేశారు. ఆ తర్వాత
పోయినసారి మనం నాన్నగారు యూనియన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వారు అది అభివృద్ధి చేసి ఇంకా లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ కూడా 1 కోటి రూపాయలు పెట్టి ఇవ్వటం జరిగింది. అలాగే గోషా హాస్పిటల్ కూడా ఎంతో అభివృద్ధి చేశాం. కొత్త రూమ్స్ కట్టాం, పడకలు ఇంక్రీజ్ చేశాము. అలాగే మనం గోషా హాస్పిటల్లో మహిళలకు వేడి నీళ్లు సదుపాయం, మెకనైజ్డ్ లాండ్రీ ఇవన్నీ పెట్టడం జరిగింది. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్, అలాగే మనుషులకే కాకుండా మనం జంతువులకు కూడా వెటనరీ హాస్పిటల్ కూడా చేయటం జరిగింది. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. నేను ఒక మహిళగా తెలుగుదేశం పార్టీలో ఉండనందుకు నేను ఎంతో గర్వపడతాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మహిళల పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు రాత్రి బడులు ఏర్పాటు చేసి ఒక మహిళ చదివితే ఆ మొత్తం కుటుంబం చదువుతుందనే ఉద్దేశంతో రాత్రి బడులు ఆ రోజుల్లోనే ఏర్పాటు చేశారు. అలాగే పద్మావతి యూనివర్సిటీని కూడా నందమూరి తారక రామారావు గారు స్థాపించారు. అలాగే ఆ సమాన ఆస్తి హక్కుని కూడా కల్పించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా డ్వాక్రా గ్రూప్స్ ని పెట్టారు. ఈ డ్వాక్రా గ్రూప్స్ ద్వారా మహిళలకి ఎంతో ఎంపవర్మెంట్ వచ్చింది. అలాగే మనం చూస్తుంటే మన ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు పెట్టాం. అలాగే టిట్కో హౌసెస్ అవి కూడా వాళ్ళు పూర్తి చేసి లబ్ధిదారులకి ఇవ్వలేకపోయారు. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం చూస్తే విపరీతంగా ధరలు పెరిగినాయి, అలాగే ట్యాక్సులు కూడా పెరిగినాయి. ఇప్పుడు మనం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ ఎవరైతే మనతో పాటు వస్తారో, ఎవరైతే మనతో పాటు ఓపెన్ గా సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ భయప్రాంతం చేసి ఎంతో కష్టపెడుతున్నారు వాళ్ళని. అలాగే వాళ్ళని పెన్షన్ కట్ చేయటమో, లేకపోతే వాళ్ళ కరెంట్ లేకపోతే వాళ్ళ వాటర్ కట్ చేయటమో, ఈ విధంగా మన సపోర్టర్స్ ని ఎంతో ట్రబుల్ చేయటం జరుగుతుంది. అయితే మనం చూస్తుంటే మన సపోర్టర్స్ ఏ మాత్రం తగ్గట్లేదు, ఇంకా ఉధృతంగా చేస్తున్నాం అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ రెవెన్యూ వ్యవస్థని చూస్తుంటే మొత్తం రెవెన్యూ వ్యవస్థని ఈ వైసీపీ ప్రభుత్వం నాశనం చేసి ఏ మ్యూటేషన్ కావాలన్నా, ఏ 1B కావాలన్నా ఈ ప్రస్తుతం ఎమ్మెల్యే అన్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని, అలాగా ఎవరికైనా ఒక మ్యూటేషన్ కావాలన్నా 1B కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళేలా చేసుకొని ఈ సిచ్యువేషన్ అలాగా తయారు చేసుకున్నారు. అలాగే చూస్తుంటే ఒక సింపుల్ ట్యాప్ కనెక్షన్ కూడా ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల దగ్గరికి వస్తే స్థానిక లోకల్ బాడీస్ లో ఎవరికి ఏ మాత్రం స్వేచ్ఛ లేదు. ప్రతి ఒక్క దానికి ఎమ్మెల్యే గారు అంటానే ఉంటారు. సర్పంచ్ వ్యవస్థ కుప్పకూలింది. అలాగే మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి మున్సిపల్ కోఆపరేటర్ దగ్గరికి ఎవరికి ఏ హక్కు లేదు. ప్రజలు ఏది అడిగినా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తా ఉంటారు. అలాగే చూస్తుంటే పెద్ద ఎత్తుగా ఎప్పుడు లేనటువంటి మన విజయనగరంలో విచ్చలవిడిగా డ్రగ్స్, గాంజాయి అనే పదార్థం విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఒక పక్కన పిల్లలకి ఉద్యోగాలు లేవు, ఇంకొక పక్కన ఈ డ్రగ్స్ అనే పదార్థం విచ్చలవిడిగా దొరకటం వలన